హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీరాట్స్ హోమ్ వరల్డ్. ఈరోజు రెసిపీ వచ్చేసి ప్లెయిన్ దమ్ బిర్యానీ. వెజ్ అండ్ నాన్ వెజ్ లవర్స్కి ఇదొక మంచి రెసిపీ. ఈ రెసిపీ ఆలూ కుర్మా, చికెన్ కర్రీ, మటన్ కర్రీకి ఇదొక మంచి కాంబినేషన్. ముందుగా అండి పెట్టి 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఒక మరాఠీ మొగ్గ, ఒక 3 ఇలాచీలు, ఒక బ్లాక్ ఇలాచీ, బిర్యానీ ఆకులు 2, ఒక చెక్క, 4 లవంగాలు, ఒక జాపత్రి, షాజీరా, ఒక రాతి పువ్వు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్ సన్నగా తరుక్కొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. పెద్దదైతే ఒక ఆనియన్, చిన్నవైతే ఒక 2 వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక అల్లం పేస్ట్ వేసుకొని మంచిగా కలపాలి. ఆ తర్వాత ధనియా పౌడర్, గరం మసాలా, కారం, పసుపు, ఉప్పు వేసుకొని బాగా కలపాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఆ తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. తరువాత ఒక 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి. పెరుగు గడ్డలు లేకుండా స్మూత్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఫైనల్గా నిమ్మరసం వేసుకొని మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలి. వేరొక అండీలో వాటర్ తీసుకొని చెక్క, యాలకులు, బిర్యానీ ఆకు, షాయి జీరా వేసుకోవాలి. అందులోనే మరాఠీ మొగ్గ, స్టార్ పువ్వు, అల్లం పేస్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ కొత్తిమీర, పుదీనా, ఉప్పు వేసుకోవాలి. ఉప్పు సముద్రం నీరంత ఉప్పుగా ఉండాలండి, లేకపోతే రైస్ చప్పగా ఉంటుంది. బాగా తెల్లగాక నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం వేసాక కలర్ చేంజ్ అయింది చూడండి. ఇప్పుడు 1 గంట సేపు నానబెట్టిన బాస్మతి రైస్ని వేసుకోవాలి. రైస్ 80 to 90% ఉడికించుకోవాలి. ఆ తరువాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న దమ్లో రైస్ని పొరలుగా వేయాలి. దానిపైన ఉడికించిన రైస్ వాటర్ని అంచులమ్మటి పోయాలండి. అప్పుడే అడుగు అంటుకోకుండా ఉంటుంది. చివరిగా హాట్ వాటర్లో కుంకుమ పువ్వు వేసిన నీళ్లను రైస్పై వేసుకొని మంచిగా దమ్ ఇవ్వాలి. హై ఫ్లేమ్లో 2 minutes, లో ఫ్లేమ్లో 10 minutes ఉంచుకోవాలండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 15 minutes మూత తీయకుండా మంచిగా దమ్ ఇవ్వాలి. అప్పుడే రైస్ వాటర్గా లేకుండా మంచిగా కుక్ అవుతుంది. ఆపై మూత తీసి చూస్తే గుమగుమలాడే ప్లెయిన్ దమ్ బిర్యానీ రెడీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ do like, share and subscribe for more videos.